జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని ఉషా ఎంక్లేవ్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉషా ఎంక్లేవ్ అధ్యక్షులు జి రామాంజనేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సెక్రటరీ యోగానంద ప్రసంగిస్తూ భారత రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, బాధ్యతలు, ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. అలాగే నిన్న నిర్వహించిన షటిల్, బ్యాడ్మింటన్ మరియు చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి పాటలు పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన వారికి ఈ రోజు బహుమతులు అందజేశారు. చిన్నారులు ఆలపించిన దేశభక్తి గీతాలు, వారి ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించాయి. పాల్గొన్న పిల్లలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమం అనంతరం నివాసితులందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు ఉషా ఎన్క్లేవ్ లో దేశభక్తి భావాన్ని మరింత బలపరిచాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉషా ఎన్క్లేవ్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే జనవరి 26 మూవన్నెల జెండా ఎగరేసే రోజు, మనమంతా ఒకటి అవ్వాలి ఈ రోజు. మూవన్నెల జెండా ఎగిరింది, ఆకాశం అంతా నిండింది. కాషాయం పైన తెలుపు మధ్యలో ఆకుపచ్చ కిందంగా ఉంది. అశోక చక్రాన్ని చూద్దాం, దేశం గొప్పతనం తెలుపుదాం. రిపబ్లిక్ డే, రిపబ్లిక్ డే జనవరి 26 మూవన్నెల జెండా ఎగరేసే రోజు, మనమంతా ఒకటి అవ్వాలి ఈ రోజు. రాజ్యాంగం వచ్చిన రోజు ఇది, మనకందరికీ స్వేచ్ఛనిచ్చింది. డాక్టర్ అంబేద్కర్ రాసిన చట్టం న్యాయం, సమానత్వం అందిస్తుంది. ప్రతి ఒక్కరి హక్కులు రక్షిస్తుంది, మన దేశాన్ని నిలబెడుతుంది. రిపబ్లిక్ డే, రిపబ్లిక్ డే జనవరి 26 మూవన్నెల జెండా ఎగరేసే రోజు, మనమంతా ఒకటి అవ్వాలి ఈ రోజు. ఢిల్లీలో పెరేడడు జరుగుతుంది, మన సైనికులు నడుస్తారు. వీరుల త్యాగాలను గుర్తు చేసుకుందాం, వారికి సెల్యూట్ చేద్దాం. జై హింద్ అంటూ నినదిద్దాం, దేశ భక్తిని పెంచుకుందాం. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, భారతదేశం మనందరిది. రిపబ్లిక్ డే. ఓకే సార్, రెడీ. ఉషా ఎన్క్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ అసోసియేషన్ అండి రామాంజనేయులు నా పేరు. ఇవాళ 77th రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకున్నాము విత్ ఫ్లాగ్ హాయిస్టింగ్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్. ఈ అకేషన్ లో అందరికీ, మా రెసిడెంట్స్ అందరికీ ప్లస్ దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలానే మనము ఎన్నో రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. మన రిపబ్లిక్ ను, మన డెమోక్రసీని, మన ఇండిపెండెన్స్ ను ఇలానే ప్రిజర్వ్ చేసుకోవాలని కోరుతున్నాను. ప్రైజ్ మిగతా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము, పిల్లలకు ప్రైజెస్ ఇచ్చాము. నిన్న కండక్ట్ చేశాము ఈ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్. గెలిచిన వాళ్లకు, పార్టిసిపెంట్స్ కు, రన్నర్స్ అప్ కు, విన్నర్స్ కు అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇవాళ గౌరవనీయులైన అధ్యక్షులు రామాంజనేయులు గారికి, ఉషా ఎన్క్లేవ్ ప్రెసిడెంట్స్కి, పిల్లలకు అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గొప్ప రోజు. ఇది మన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. క్రమశిక్షణ, ఐక్యత, పరస్పర గౌరవం ఇవే నిజమైన దేశభక్తి. ఉషా ఎన్క్లేవ్లో మనమంతా ఒక కుటుంబంలా కలిసి జీవిస్తూ మంచి విలువలు పాటిద్దాం. మన పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. యోగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఇక్కడ గేమ్స్ గానీ, ఫ్లాగ్ హాస్టింగ్ గానీ బాగా ఘనంగా జరుపుకుంటున్నాము. డాన్స్ కార్యక్రమాలు గానీ, తర్వాత చిన్నపిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్ చేయడము, సాంగ్స్ పాడటం గానీ, దేశభక్తి గీతాలు ఆలపించడం గానీ, తర్వాత పిల్లలకు అవేర్నెస్ తీసుకురావడం కానీ, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, విలువలతో కూడిన అట్మాస్ఫియర్ ఉన్న ఉషా ఇంట్లో
ఇది జరుపుకోవడం చాలా ఆనందదాయకం. సీనియర్స్ అందరూ వచ్చి సక్సెస్ చేశారని వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.